ఇది నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి వార్త. అధికారుల సమన్వయ లోపం, గిరిరాజ్ కళాశాల గ్రౌండ్లో ల్యాండ్ అయిన హెలికాప్టర్ కూలిన రైతు మహోత్సవం స్వాగత తోరణం, హెలికాప్టర్ గాలి తాకిడికి ఇబ్బందులు పడ్డ స్టాళ్ల నిర్వాహకులు. గిరిరాజ్ కళాశాల గ్రౌండ్లో ల్యాండ్ అవుతున్నటువంటి హెలికాప్టర్ను చూడొచ్చు, ఇంకా ఇక్కడ కూలిపోతున్నటువంటి స్వాగత తోరణాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ రైతు మహోత్సవం పేరు మీద వీళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ అయితే చోటు చేసుకున్నది. ఇక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయితేనే ఉన్నది, అక్కడ హెలికాప్టర్ యొక్క వస్తున్నటువంటి సమయంలో వచ్చినటువంటి ఆ గాలికి పూర్తి స్థాయిలో అక్కడ ఒక చెదురైనటువంటి వాతావరణం, ఒక తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాతావరణం కనబడ్డది. మరి అధికారులకు కనీస జ్ఞానం లేకుండా పోయిందా? మరి ఈ ప్రాంతంలో ల్యాండ్ అవ్వడానికి అవకాశమే లేదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పలేకపోయారా? ఎవరికైనా ఏమైనా అయితే ఎట్లుండు? 3 మంత్రులు ఉన్నారు దానిలో. 3 మంత్రులకు ఏమైనా జరగకూడని జరిగితే ఎవరు బాధ్యత వహించేవాళ్ళు? రైతు మహోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో అకస్మాత్తుగా మంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. జిల్లా కలెక్టరేట్లో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ సమన్వయ లోపం కారణంగా రైతు మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న గిరిరాజ్ కళాశాల మైదానంలో ల్యాండ్ కావడంతో హెలికాప్టర్ తాకిడికి రైతు మహోత్సవ స్వాగత తోరణంతో పాటు పలు స్టాల్స్ పడిపోయాయి. పోలీసులు తనిఖీలు చేస్తున్న సామగ్రితో పాటు స్వాగత తోరణాలు ఒక్కసారిగా కింద పడడంతో అక్కడ ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులంతా కలెక్టరేట్లో మంత్రులకు స్వాగతం పలికేందుకు వేచి చూస్తూ మంత్రుల కాన్వాయ్ సైతం అక్కడే ఉండగా వారికి సమాచారం లేకుండానే హెలికాప్టర్ను గిరిరాజ్ కళాశాలలో దింపడంతో అది రైతులు అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా హెలికాప్టర్ దించడంతో దుమ్మిధూళితో రైతులు అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా అధికారుల మధ్య సమన్వయం లోపం కారణంగానే హెలికాప్టర్ గిరిరాజ్ కళాశాల మైదానంలో దిగినట్టు తెలుస్తోంది. తర్వాత హెలికాప్టర్ను కలెక్టరేట్ హెలికాప్యాడ్కు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో మంత్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. కానీ ఇంకో ఇక్కడ చూడొచ్చు, ఈ దుమ్ము తుఫాన్ వచ్చినటువంటి వ్యవస్థనే కనబడతా ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరికేస్తున్నట్టు కనబడుతున్నారు. హెలికాప్టర్ తాకిడికి పరుగులు పెడుతున్నటువంటి అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరొక వైపు దానిలో ఉన్నటువంటి మంత్రులు. ఎవరికి ఏం జరిగినా కానీ ఇబ్బంది అయ్యేది కదా, చూసుకోరు. ఇంకోటి, హెలికాప్టర్ అనేది సోకులాగా ఫీల్ అవుతున్నట్టున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు. మరి ప్రతిదానికి హెలికాప్టర్నే వాడుతున్నట్టు కొడతా ఉంది. ప్రతిదానికి హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు. ఎటు పోయినా హెలికాప్టరే. ఎక్కడ సందు దొరికినా కానీ హెలికాప్టర్ తీసుకుపోతూ ఉన్నారు. అసలు 120 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు. ఈ హెలికాప్టర్ వాడకం పైన కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్